హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. అష్టాచెమ్మాతో రైడ్ స్టార్ట్ చేసిన పిల్ల జమీందార్ అతడు, జెర్సీతో పైసా వసూలు చేసిన మిడిల్ క్లాస్ అబ్బాయి అతడే. మజ్నుగా కనిపిస్తాడు, భలే భలే మగాడిగా రఫ్ఫాడిస్తాడు. పాత్ర నచ్చితే విలక్షణం చూపించే ఆ జెంటిల్మెన్ ఈ రోజు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. హీఈస్ అవర్ న్యాచురల్ స్టార్ నాని. మాట్లాడేద్దాం. హౌ ఆర్ యు నాని గారు? థ్యాంక్ యూ. యాక్చువల్లీ మీ మూవీ రిలీజ్ అవుతుంటే ఆ హీరో అభిమానులు ఈ హీరో అభిమానులు అని కాకుండా యావత్ సినీ లవర్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఫర్ ద ఫస్ట్ టైం ఐ థింక్ ఒక సినిమా కోసం చాలా మంది ఇంత ఈగర్గా వెయిట్ చేయడం ఈ టైంలో కదా. థ్యాంక్స్ అండి. యా, చాలా చాలా ఎక్సైట్మెంట్ ఉంది. ఐ హోప్ ద ఫిల్మ్ ఆల్సో లివ్స్ అప్ టు ద ఎక్స్పెక్టేషన్. సో ఎలా అనిపిస్తుంది అంటే నార్మల్గా థియేటర్లో రిలీజ్ అయినప్పుడు ఉండే టెన్షన్ అది కూడా ఇప్పుడు మెయింటైన్ జరిగింది, అదే టెన్షన్ ఉందా ఈ సినిమా రిలీజ్ టైంలో కూడా? ఇది 100% అదే ఉంది, కొంచెం ఎక్కువ ఉంది. కానీ ఇది ఒక విచిత్రమైన కొత్త రకమైన టెన్షన్. అంటే థియేటర్స్ లో ఒక 10 రోజుల్లో ఎంతమంది అయితే చూస్తారో నాకు తెలిసి అంతకు మించి ఈ రోజు రాత్రి 12ంటికే చూస్తారు. సో ఎవరింట్లో వాళ్ళు ఫ్యామిలీతో ఫ్రెండ్స్ తో చూడబోతున్నారు. సో ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్సైట్మెంట్. సో జస్ట్ అందరి రియాక్షన్స్ రెస్పాన్సెస్ వినడానికి కోసం వెయిటింగ్ మేమంతా. వి సినిమా గురించి మాట్లాడుకునే ముందు అసలు లాక్డౌన్ టైం గురించి ఒకసారి మాట్లాడుకుందాం నాని గారు. లాక్డౌన్ కు ముందు పరిస్థితులు వేరు, లాక్డౌన్ తర్వాత పరిస్థితులు వేరు. సో మీరు అటు సినీ ఫీల్డ్ కానీ ఇటు పర్సనల్ గా కానీ లైఫ్ లో మీకు కనిపించిన వేరియేషన్స్ ఏంటి ఈ లాక్డౌన్ వల్ల, ఈ పాండమిక్ సిచ్యువేషన్ వల్ల? సినీ ఫీల్డ్ అనే కదండి, ఏ ఫీల్డ్ అయినా సరే మనం అందరం చూసిన సిచ్యువేషన్. అందరం కొంచెం సడన్ గా ఒక స్టాండ్ స్టిల్ కి వచ్చేసాం. ఇది ఒక ఇండస్ట్రీ అని, ఒక దేశం అని, ఒక ఏరియా అని ఇలాంటిది ఏం లేదు అసలు. అక్రాస్ ద వరల్డ్ మన అందరం ఎఫెక్ట్ అయిన ఒక ప్రాబ్లం ఇది. అయితే డెఫినెట్ గా ఇలాంటి ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఎంటర్టైన్మెంట్ సెగ్మెంట్ అన్నది కూడా చాలా హెల్ప్ అయింది మనకి టు గెట్ త్రూ దిస్. సినిమాలు కానీ, ఇంట్లోనే కూర్చొని మనం వింటున్న పాటలు కానీ, ఇంకోటి కానీ. అండ్ అట్ ద సేమ్ టైం అన్ని ఇండస్ట్రీస్ తో పాటు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ కూడా ఎఫెక్ట్ అయింది. థియేటర్స్ క్లోజ్ అయిపోయినాయి, రిలీజులు లేవు, షూటింగ్స్ లేవు. బట్ వీ ఆల్ హ్యావ్ టు మూవ్ ఆన్. ఏదో ఒక రోజు వీ కాంట్ కీప్ ఆన్ గోయింగ్ లైక్ దిస్. ఎందుకంటే మాకంతా ఓకే, కానీ చాలా మంది యూనో మా టీంలో ఉండే డిఫరెంట్ టీం మెంబర్స్ కానీ వీళ్ళందరికీ వర్క్కి వెళ్తే తప్పితే ఆ బేసిక్ నెసెసిటీస్ అనేది మీట్ అవ్వవు. సో అందుకని ఇంకా మేము అందరం డెసిషన్ తీసుకొని ఇప్పుడు షూట్ స్టార్ట్ చేయబోతున్నాం, మళ్ళీ బిగిన్ చేయబోతున్నాం. బట్ విత్ ఎక్స్ట్రీమ్ సేఫ్టీ మెజర్స్ తో పాటు. అది ఆ వర్క్ విషయానికి వస్తే పర్సనల్ గా ఐ థింక్ మనందరికీ కూడా ఈ పాండమిక్ అనేది చాలా బిగ్ లెసన్. ఎందుకంటే మనం ఎప్పుడు మొన్నటి దాకా ప్రతిదీ కూడా ఇంకో రోజు కోసం, రేపటి కోసం, ఫ్యూచర్ కోసం, 10 years లేటర్ కోసం సేవ్ చేసుకుంటూ వచ్చేవాళ్ళం. బట్ పాండమిక్ మనకు గుర్తు చేసింది ఏంటంటే మన చేతిలో ఉన్నది ఈ రోజు మాత్రమే. ఈ రోజుని హ్యాపీగా అందరితో మంచిగా ఉంటూ గడిపేస్తే దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అని నేర్పించింది. సో ఆల్సో అందరికీ కొంచెం ఆలోచించుకునే టైం వచ్చింది, ఫ్యామిలీ టైం వచ్చింది. చాలా మంది సఫర్ అయ్యారు కూడా పాపం. సో ఐ హోప్ దిస్ పాసెస్ ఆఫ్ సూన్ అండ్ విల్ ఆల్ గెట్ బ్యాక్ టు నార్మల్స్. yes we hope so. ఎక్కడ రిలీజ్ అయినా కూడా సినిమాలు నార్మల్గా అల్టిమేట్గా ఆడియన్స్కి రీచ్ అవ్వడం అనేది ఫైనల్గా కావాల్సిన పాయింట్. సో ఇంటికి మోస్ట్ ఇంపార్టెంట్. సో అసలు థియేటర్లో రిలీజ్ కన్నా కూడా ఓటీటీలో రిలీజ్ అయితే ఎక్కువగా ఆడియన్స్కి రీచ్ అయ్యే అవకాశం ఉంది. సో వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ దాట్? ఆడియన్స్ రీచ్ అవుట్ ఇది డిఫరెంట్ మీడియంస్ అండి. అంటే ఇప్పుడు థియేటర్ కి రీచ్ ఉంటుంది, ఇక్కడ రీచ్ ఉంటుంది. కానీ థియేటర్ ఏంటంటే ఒక డిఫరెంట్ హై ఉంటుంది. ఆ బిగ్ స్క్రీన్ లో ఒక 600 మందితో కూర్చొని వాళ్ళందరితో పాటు గొడవ చేస్తూ చూస్తుంటే అది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఓటీటీ ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అవబోతుంది. ఎందుకంటే మీరు ఆ రిలీజ్ రోజు ఆ ఎక్సైట్మెంట్ ఫీల్ అవ్వచ్చు. బట్ అలానే మీరు ఎక్కడికో వెళ్ళి ఎక్కడో లైన్ లో నుంచొని టికెట్లు తీసుకొని లేదు. ఈసారి మీరు జస్ట్ అలా టీవీ రిమోట్ మీ చేతిలో ఉంటే చాలు, మీ ఫ్యామిలీ అందరు కూర్చొని ఇంట్లో చేసుకున్న పాప్కార్న్ తో సినిమాని ఎంజాయ్ చేయొచ్చు. సో ఇదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఈ లాక్డౌన్ టైంలో ఇంకొకటి మెన్షన్ చేయాలి నాని గారు, నాకు తెలిసి మీకు ది బెస్ట్ టైం టు స్పెండ్ మోర్ టైం విత్ జున్ను అనుకుంటా కదా? చాలా చాలా అండి. అంటే రిలీజ్ ముందు నేను చాలా, అంటే ఇది పర్టికులర్ గా పాండమిక్ ముందు అదొకటి చాలా మిస్ అవుతూ ఉండేవాడిని. నా షూటింగ్స్ వల్ల, నా అవుట్డోర్ షెడ్యూల్స్ వల్ల అంతా. ప్రతిసారి ఒక 3 రోజులు ఊరెళ్ళి తిరిగి వచ్చిన
లేదంటే పెద్దోడైపోయాడు అన్న ఫీలింగ్ వచ్చేది. ఏదో మిస్ అయిపోయామని, ఏదో కొత్త మాటలు ఏవో నేర్చేసుకున్నాడు, కొత్త విషయాలు ఏవో ఉంటాయి. అవును. సో ఇది చాలా కష్టమైన టైం అయినా సరే లాస్ట్ 6 మంత్స్ అన్నది నాకు నాకు ఒక రకంగా బ్లెస్సింగ్ ఇన్ డిస్గైస్. ఎందుకంటే వాడితో చాలా టైం స్పెండ్ చేశాను. ఎస్. ఈసారి మళ్ళీ షూటింగ్కి వెళ్ళినప్పుడు చాలా కష్టం అవబోతుంది, ఎందుకంటే అంతగా అలవాటు అయిపోయాం ఒకరికొకరు ఎవ్రీ సింగిల్ డే. ఎస్, కమింగ్ టు వి మూవీ నాని గారు, మీకున్న ఫాలోయింగ్ గురించి నేను చెప్పక్కర్లేదు, అందున లేడీస్లో ఎంత ఫాలోయింగ్ ఉందో మీకే తెలుసు. సో అలాంటి ఒక న్యాచురల్ స్టార్ అని గుండెల్లో ముద్రేసేసుకున్న మిమ్మల్ని ఇప్పుడు ఒక సైకో అండ్ ఒక మిస్టరీ థ్రిల్లర్లో ఒక సైకోగా చూపించాలంటే ఇట్స్ అంటే గట్స్ ఉండాలి. అలాంటి సైకోగా చూపించాలంటే చేయడానికి ఇంకా గట్స్ ఉండాలి ఇన్ఫ్యాక్ట్. సో ఎలా అసలు స్టార్ట్ అయింది వి? యాక్చువల్గా మీరు అంటున్నట్టు లేడీస్ కి ఇంత ముందులాగా రాముడు మంచి బాలుడు, మంచి మంచి హీరోలు, మంచి ఉద్దేశం ఉంటే నచ్చట్లేదండి. బ్యాడ్ బాయ్స్ ఎక్కువ నచ్చుతున్నారు వాళ్ళకి. అలా అని చేశానని చెప్పట్లేదు, బట్ చేసేసాను కాబట్టి. కానీ నమ్మకం ఉంది వాళ్ళకు కూడా నచ్చుతానని. ఆల్రెడీ మీరు నచ్చారు కాబట్టి మీరు ఇంకొంచెం కొత్తగా కనిపిస్తారు అంతే. నచ్చడం మటు కామన్. హోప్ఫుల్లీ అదే అనుకుంటున్నాను నేను కూడా. లెట్స్ సీ. అండ్ ఈ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు, టీజర్ రిలీజ్ అయినప్పుడు చాలా కీన్ గా అబ్జర్వ్ చేశారు చాలా మంది. దాని మీద మళ్ళీ రివ్యూస్ ట్రైలర్ మీద, టీజర్ మీద కూడా. సో అలాంటి టైంలో ఎస్ ఎగ్జాక్ట్లీ. సో అలాంటి టైంలో అసలు నాని పక్కన హీరోయిన్ ఎవరు అనేది ఒక పెద్ద క్వశ్చన్ అన్నమాట. సో దాని గురించి అడిగితే ఎస్ ఎస్ హీరోయిన్ ఉందా లేదా ఎవరు అనేది ఐ థింక్ ద రీజన్ వీ హ్యావెంట్ రివీల్డ్ ఆర్ షోన్ ఎనీథింగ్. సినిమా చూసేటప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ని హ్యాంపర్ చేయకూడదు కాబట్టి ఇంకా ఎంతసేపు కొన్ని అవర్స్ లో ఇంకా టు నైట్ స్టార్ట్ అయిపోతాయి షోస్ అమెజాన్ లో. సో తెలిసిపోతుంది అందరికి. ఓకే, చిన్న హింట్ ఇస్తే మేబీ వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారేమో. ఉన్నారా లేదా? వన్ వర్డ్ ఆన్సర్ చెప్పేసేయండి. ఉన్నారు. రైట్. అండ్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారి గురించి మాట్లాడుకోవాలి. వి సినిమా గురించి మాట్లాడుకున్నప్పుడు ఐ థింక్ దిస్ ఇస్ ద హ్యాట్రిక్ కదా, థర్డ్ మూవీ చేస్తున్నారు మీరు ఆయనతో. సో ఈ కాంబోలో ఒక మూవీ వస్తుందంటే ఆడియన్స్ నుంచి ఎక్స్పెక్టేషన్స్ చాలా హైక్స్లో ఉంటాయి. ఎందుకంటే ఇంతకు ముందు 2 సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్స్, చాలా ఎక్కువగా ఆడియన్స్కి రీచ్ అయ్యి బాగా నచ్చిన సినిమాలుగా ముద్ర పడిపోయిన తర్వాత అదే కాంబినేషన్లో ఒక సినిమా వస్తుందంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ ఎంతవరకు టెన్షన్ పెడుతున్నాయి మిమ్మల్ని? టెన్షన్ పెట్టట్లేదండి, చాలా ఎక్సైట్ చేస్తున్నాయి. ఎందుకంటే నేను మోహన్ సార్ అప్పుడప్పుడు జోక్ కూడా వేసుకుంటాం. సార్ మీకు నాకు ఇద్దరికి చాలా మంచి హిట్ కావాలనిపిస్తే మన ఇద్దరం ఒకరు ఫోన్ చేసుకోవడం అంతే, వచ్చేసినట్టే అని. ఎందుకంటే ఇద్దరం అంత సింక్ లో ఉంటాం, ఎప్పుడు అంత ఎంజాయ్ చేస్తాం. అష్టాచమ్మ ఆ జోనర్ కి అంత పెద్ద హిట్, జెంటిల్మెన్ దాని జోనర్ కి అంత పెద్ద హిట్. అండ్ ఎవ్రీ టైమ్ మోహన్ సార్ నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఒక ఛాలెంజింగ్ స్క్రిప్ట్ తోనే వచ్చారు నా దగ్గరికి, ఒక కొత్త స్క్రిప్ట్. అంటే మేము ఇంతకు ముందు మీ ఇద్దరం కలిసి చేయని దాంతోనే వచ్చారు. సో అందుకే ప్రేక్షకుల్లో కూడా నాకు తెలిసి ఆ ఎక్సైట్మెంట్, ఎక్స్పెక్టేషన్ ఉంది. అండ్ ఆ ఎక్స్పెక్టేషన్ ని డెఫినెట్ గా బీట్ చేసే కంటెంట్ వీలో ఉంది. సో వీఆర్ వెరీ హ్యాపీ. ఓకే, నార్మల్గా చాలా మంది హీరోస్ అంటే పెద్ద హీరోస్లో వాళ్ళ సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతుంటే ఒక కైండ్ ఆఫ్ అనీజీ ఉంటుంది అనే ఒక టాక్ ఉంది. సో ఇప్పుడు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి సినిమా వస్తుంటే? అసలు అలాంటి అనీజీనెస్ ఏదైనా అసలు ఫీల్ అవుతున్నారా? లేదండి, అస్సలు అనీజీ కాదు. ఆ బటర్ఫ్లైస్ అయితే ఉన్నాయి ఇప్పుడు రిలీజ్ ముందు ఉండేవి. బట్ ఇది ఆ కొత్త ఎక్స్పీరియన్స్. అంటే ప్రతిసారి థియేటర్ లో ఉన్నప్పుడు ఒక డిఫరెంట్ గా ఉండేది వైబ్. ఈసారి ఇంకా చాలా డిఫరెంట్ గా ఉంది. ఇప్పుడు అందరూ ఫోన్లు చేసి లేదంటే మెసేజ్లో అంతా సోషల్ మీడియా అంతా ఈ రోజు నైట్ మా ఇంట్లో చూడబోతున్నా అంటే ఇది కొత్తగా ఉంది. ఇంట్లో చూడబోవటం ఏంటి, మన ఇప్పుడు ఇట్స్ కంప్లీట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా మన థియేటర్ రిలీజ్లతో కంపేర్ చేస్తే. ఎగ్జాక్ట్లీ. అండ్ ఆ యాక్షన్ ప్యాక్స్ అన్నిటిని కూడా అంటే ట్రైలర్ చూసినప్పుడు ఖచ్చితంగా యాక్షన్ సీన్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి అని అందరూ ఫిక్స్ అయిపోయారు ఆల్రెడీ ట్రైలర్ చూసినాక, టీజర్ చూసినాక. సో అలాంటి యాక్షన్ ప్యాక్స్ని బిగ్ థియేటర్లో బిగ్ స్క్రీన్ మీద చూడలేకపోతున్నాం అనే బాధ ఉందా మీకైతే? డెఫినెట్ గా ఉందండి, అది చిన్న డిసడ్వాంటేజ్. బట్ చాలా అడ్వాంటేజ్లు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అలాంటి సీన్ లో నచ్చినవన్నీ చక్కగా రివైండ్ చేసుకొని మళ్ళీ చూసుకోవచ్చు. వాట్ ఏ పాజిటివ్ యాటిట్యూడ్ అండి. సో అక్కడ ఏదైతే తగ్గుతుందో ఇక్కడ ఇంకో చాట అది పెరుగుతుంది. సో ఐ థింక్ ఇట్స్ అ గుడ్ బ్యాలెన్స్. ఎస్ ఎగ్జాక్ట్లీ. అండ్ డైలాగ్స్ విషయానికి వస్తే బాగా అట్రాక్ట్ చేస్తున్న ఆ సీన్స్, కొన్ని చూసిన సీన్స్ లో కూడా ట్రైలర్ లో వీటిలో సోదాపు, దమ్ముంటే నన్నాపు, ఇలాంటి డైలాగ్స్
స్టార్టింగ్ ఆ. మీరు 1 2 3 హలో మైక్ చెక్ ఇలాంటివి కూడా చాలా అంటే ఆడియన్స్ ని బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి, వెంటనే చూసేయాలి ఈ సినిమా అనేలాగా. సో డైలాగ్స్ అవును. గురించి, డైలాగ్ రైటర్ గురించి ఏం చెప్తారు? మోహన్ కృష్ణ గారు అండి, ఆయన స్క్రిప్ట్లు ఆయనే రాసుకుంటారు. అండ్ Okay. ఆయన బిగ్గెస్ట్ స్ట్రెంగ్తే మాటలు మ్మ్. మోహన్ కృష్ణ గారికి. అండ్ ఆయన ఏ సినిమా అయినా మీరు యాక్చువల్లీ మీరు అష్టాచమ్మ చూసినా, జెంటిల్మెన్ చూసినా, మోహన్ సార్వి సమ్మోహనం చూసినా, ఆయన మిగతా సినిమాలు చూసినా మాటలు చాలా బాగా రాస్తారు ఆయన ఏ పాత్రకైనా సరే. అండ్ ఆయనకి ఇంత ఎక్సైటింగ్ పాత్ర ఒకటి దొరికింది. ఇప్పుడు ఒక చిన్న గ్రే షేడ్ ఉన్న ఒక రోల్, మ్మ్. అండ్ సుధీర్ రోల్ కానీ, నివేదక్ కానీ, అంతా ఆయన రాసిన మాటలన్నీ చాలా చాలా బాగుంటాయి సినిమా. ఎస్. అండ్ ఆ విలనిజం, ఆ సీరియస్ లుక్స్ మెయింటైన్ చేయడానికి ఏదైనా అసలు హోంవర్క్ చేయాల్సి వచ్చిందా ఇప్పటివరకు మీరు? అంటే ద బాయ్ నెక్స్ట్ డోర్ అన్నట్టు ఎప్పుడు ప్రేక్షకులను అలరించడం జరిగింది. సో ఫర్ ద ఫస్ట్ టైం ఇంత సీరియస్ గా భయపెడుతున్నారు ఇన్ఫాక్ట్. ఈచ్ రోల్ టు ఇట్స్ ఓన్ అండి. అంటే హోంవర్క్ కంటే కూడా ఆ స్క్రిప్ట్ ఇన్స్పైర్ చేయాలి మనకు. ఆ స్క్రిప్ట్ లో నాకు కంటెంట్ ఉండాలి, వింటున్నప్పుడే మనం దాన్ని ఊహించుకోగలిగి ఉండాలి. ఇప్పుడు మీరు అన్నట్టు ఒక సినిమాలో నేను లోకల్ లాంటి సినిమాలో బాయ్ నెక్స్ట్ డోర్ అయితే, జెర్సీలో ఒక 36 ఏళ్ల కొడుకున్న ఒక క్రికెటర్, ఎస్. ఒక డిసప్పాయింట్మెంట్ లో ఉన్న అతను, ఒక ఎవడే సుబ్రహ్మణ్యంలో బాగా యారగెంట్ బిజినెస్ మ్యాన్. సో ఐ థింక్ ఆ స్క్రిప్టే మనకి ఆ కంటెంట్ ఇవ్వాలి. మనం హోంవర్క్ కంటే కూడా మనం ఫీల్ అయ్యేలాగా స్క్రిప్ట్ చేసినప్పుడు పని ఈజీ అయిపోతుంది. సో వీలో ఆ కంటెంట్ ఉంది. సో ఇట్ మేడ్ ఇట్ ఈజీ. పెద్ద హోంవర్క్ లేకుండానే చేయగలిగాను నేను. ఎస్. అలాగే జెంటిల్మెన్ సినిమా ఫస్ట్ ట్రైలర్ ఈ టైంలో రిలీజ్ అయినప్పుడు మీరే విలన్ అనేట్టుగా అందరికీ ఒక కైండ్ ఆఫ్ వ్యూ వచ్చేసింది. బట్ సినిమా చూసిన తర్వాత అసలు హీరో మీరే అని తెలిసింది. సో అలాంటి ట్విస్ట్లు ఉండొచ్చు, ఉండబోతున్నాయా? ఈసారి కూడా ఉండొచ్చు. ఉండొచ్చా? ఏమో, ఓకే. నెవర్ నో, ఈసారి ఉండొచ్చు. బట్ ఏమున్నా సరే చాలా కొత్తగా ఉంటుంది, అది మాత్రం గ్యారెంటీ. ఓకే. అండ్ ఇలాంటి ఒక మిస్టరీ థ్రిల్లర్ మూవీస్ కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్ అ బిగ్ అసెట్ అని చెప్పొచ్చు. సో అమిత్ త్రివేది గురించి చెప్పాలంటే, అంటే ఆల్రెడీ కొంచెం విన్నంత వరకు ఖచ్చితంగా ఇట్ విల్ బి చాలా బాగుంటుంది అని అందరికీ అర్థమవుతుంది. సో సాంగ్స్ విన్న తర్వాత కూడా. సో మీరు చెప్పాలంటే అమిత్ త్రివేది గురించి ఏం చెప్తారు? మీరు ఆల్రెడీ ఫుల్ నాకు మూవీ చాలా చూసే ఇష్టమైన ఉంటారు. చాలా ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ అండి. యాక్చువల్లీ మీ ఫస్ట్ నేను మోహన్ సార్ డిస్కస్ చేసుకున్నప్పుడు కూడా అమిత్ త్రివేది అయితే బాగుంటుందని ఎందుకు అనుకున్నాం అంటే, ఇలాంటి ఒక జానర్ చాలా కొత్త, తెలుగుకి కొత్త సౌండ్ కూడా యాడ్ అయితే ఇంకా చాలా కొత్తగా అనిపిస్తున్నాయో అని అనిపించి అమిత్కి వెళ్ళాం. అండ్ తను ఇచ్చిన పాటలు చాలా చాలా ఎంజాయ్ చేసాం. అండ్ తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. అండ్ తమన్ సినిమాని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లాడు విత్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. సో మ్యూజిక్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్, ఐ థింక్ వీఆర్ ఆల్ వెరీ వెరీ హ్యాపీ యాజ్ అ టీమ్. ఓకే. మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి ఇప్పటి వరకు రిలీజ్ చేసిన వాటిలో అంటే ఏం చెప్తారు? నాకు వచ్చేస్తున్నా, ఇంకా మనసు మరి, ఈ రెండు చాలా ఇష్టం అండి. ఓకే. ఎస్. నాని గారు, ఎప్పుడో రిలీజ్ అవ్వాలి సినిమా, జస్ట్ ఇంకా కొన్ని రోజుల్లో రిలీజ్ అవబోతుంది అనగా ఈ పాండమిక్ సిచ్యుయేషన్ వచ్చింది. అండ్ ఓటీటీలో కూడా రిలీజ్ చేయాలా వద్దా అని చాలా డిస్కషన్స్ నడిచినాయని విన్నాం. సో దాని గురించి ఒకసారి చెప్పండి. అంటే మనం ఇప్పుడు వెయిట్ చేసాం. మనం మార్చ్ లో అందరూ ఏమనుకున్నాం, ఏప్రిల్లో అయిపోతుంది అనుకున్నాం. ఈ కరోనా ప్రాబ్లం ఏప్రిల్లో, మేలో అయిపోద్ది అనుకున్నాం, మేలో జూన్ లో అయిపోద్ది అనుకున్నాం. సో అది అలా వెళ్తూనే ఉంది. అండ్ దెన్ వి థాట్ ఇంకా సినిమా చాలా రెడీగా ఉంది, చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం అందరం. ఇంకా ప్రేక్షకులను ఎక్కువ రోజులు ఎదురు చూసేలా చేయకూడదు. అండ్ ఈ టైంలో నిజంగా ఈ పరిస్థితుల్లో నిజంగా అందరూ ఒక కొత్త కంటెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ సో ఇంకా అందరం కలిసి డెసిషన్ తీసుకున్నాం. ఈ మూవీ గురించి మాట్లాడుకున్నప్పుడు ఖచ్చితంగా దిల్ రాజు గారి గురించి మాట్లాడకపోతే అసలు ఫుల్ఫిల్ అయినట్టు కాదు ఇంటర్వ్యూ. సో హీస్ సచ్ ఏ లైక్ సపోర్టివ్ ప్రొడ్యూసర్ అని చాలా పేరుంది ఆయనకి. సో ఈ మూవీ అసలు ఓటీటీలో రిలీజ్ చేస్తున్నప్పుడు ఆయన ఎంతవరకు సపోర్ట్ చేశారు? ఆయన ఏమన్నారు అసలు? చాలా అండి. ఆయన ఎప్పుడు ఈ నెవర్ ఇలా చేద్దాం అలా చేద్దాం ఎప్పుడు చెప్పలేదు. కలెక్టివ్ గానే ఎప్పుడు మోహన్ కృష్ణ గారిని నన్ను అడిగి ఏ డెసిషన్ అయినా సరే సినిమాకి సంబంధించి తీసుకున్నారు, ముందుకెళ్లారు. అండ్ ఆల్సో ఆయన డిస్ట్రిబ్యూషన్, ఆయనకంటూ ఒక డిస్ట్రిబ్యూషన్ చైన్ ఉంది. డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ కూడా ఆయన ఆన్సరబుల్. అండ్ సో మెనీ వేస్ అన్ని జాగ్రత్తలు తీసుకొని, అందరి ఒపీనియన్స్ తీసుకొని చేశారు అన్ని కూడా. అండ్ దిల్ రాజు గారికి నాకు ఇది థర్డ్ సినిమా. నేను లోకల్, ఎంసీఏ తర్వాత మోహన్ గారికి నాకు థర్డ్ సినిమా. సో ఇన్ సో మెనీ వేస్ ఇట్స్ వెరీ వెరీ స్పెషల్. అండ్ ఇంద్రగంటి గారు మీకు ఈ స్టోరీ నెరేట్ చేసినప్పుడు ఆ నెగిటివ్ రోల్ ఉన్నదే నాకు బాగా నచ్చింది, సో ఆ క్యారెక్టరే ఎంచుకుంటానని చెప్పారంట, నిజమేనా? లేదు, ఆయన ఆ క్యారెక్టర్ నే ఫిక్స్ అయ్యి వచ్చి చెప్పారు. ఓకే. ఓకే. చెప్పిన తర్వాత నేను అడిగాను, ఇప్పుడు కథ చెప్తున్నప్పుడు చెప్పలే ఈ రోల్ నువ్వు అని, కథ చెప్తున్నప్పుడు చెప్పేశారు. చెప్పేసి నేను ఆయన వెంటనే అడిగాను, ఇప్పుడు నాకు ఎవరికి పిచ్ చేశారు సార్ మీరు అని.
అయితే నేను ఈ రోల్‌కి పిచ్ చేశాను నాని అంటే, థాంక్స్ నాకు బాగా నచ్చింది అన్నాను అంతే. ఓకే. అండ్ సినిమా అంతా అయిపోయిన యాహ్! తర్వాత నాని గారు హ్మ్. ఆయన చూసిన తర్వాత ఏం చెప్పారు మీతో? హ్మ్. అంటే ఫర్ ద ఫస్ట్ టైమ్ ఆయన ఆయన కూడా చూస్తున్నారు మిమ్మల్ని ఇలాంటి రోల్‌లో. సో ఏం ఆయన చెప్పారు చాలా అసలు? నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ కాంప్లిమెంట్స్ మోహన్ సార్ ఇచ్చారు. హ్మ్. బట్ ఇంకా సినిమా బయటకి రాకముందు నేను ఆ కాంప్లిమెంట్లు ఇంటర్వ్యూలో చెప్పుకుంటే సెల్ఫ్ డబ్బా అలాగా ఉంటుందేమో నా ఫీలింగ్. సో ఐ జస్ట్ అది స్కిప్ కొట్టేస్తా. హ్మ్. రేపు రిలీజ్ అయిన తర్వాత ఆయన చెప్పిన మాటలు, మీరు చెప్పే మాటలు మ్యాచ్ అయితే గనక ధైర్యంగా చెప్తా. ఓకే. అండ్ ఇకపై ఇలాంటి యాహ్! ఛాలెంజింగ్ రోల్స్ ఖచ్చితంగా నాని నాని అహా! సారీ. ఇకపై ఇలాంటి ఛాలెంజింగ్ రోల్స్ నాని గారి దగ్గర నుంచి వస్తాయని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? ఎప్పుడు ఆల్‌వేస్. వావ్! యెస్. అండ్ ఎలాంటి బ్యాక్‌డ్రాప్ లేకుండా మీరు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు చాలా ఒక మంచి పొజిషన్‌లో ఉన్నారు యాస్ ఎ హీరో. ఇది హ్మ్. ఒక్క రోజులో జరిగిపోయేది కాదు. అంత ఈజీగా జరిగేది అస్సలు కాదు. సో, ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న మాట నెపోటిజం గురించి వింటూ ఉన్నాం. సో, మీరు స్టార్టింగ్ వచ్చినప్పుడు స్టార్ కిడ్స్‌తో గాని అలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా అసలు ఎదుర్కొన్నారా? లేదండి. మనకు తెలుగులో అలాంటిది నేను బాలీవుడ్ గురించి మాట్లాడలేను. ఎందుకంటే నేను బాలీవుడ్‌లో యాక్టర్‌ని కాదు గాబట్టి. హ్మ్. మన ఇండస్ట్రీ గురించి అయితే ఖచ్చితంగా చెప్పగలను. మన ఇండస్ట్రీలో అలాంటిది పెద్దగా లేదండి. యెస్. మనకి అందరూ నేను నేను కెరియర్ బిగినింగ్ అయినప్పటి నుంచి నా సినిమాలు ఏమైనా వచ్చినప్పుడు గాని, దాని గురించి ఒక సోషల్ మీడియాలో కామెంట్ పెట్టడం గాని, ఎక్కడో ఫంక్షన్‌లో నేను కలిసినప్పుడు నన్ను పలకరించడం గాని, హ్మ్. అప్పుడున్న బిగ్గెస్ట్ స్టార్స్ ఈవెన్ నేను కొత్తగా ఎంటర్ అయినప్పుడు అప్పుడున్న బిగ్గెస్ట్ స్టార్స్ లైక్ మహేష్ సార్ గాని, తారక్ గాని వీళ్ళు చాలా మంది యాక్టర్స్ రానా గాని వీళ్ళందరూ ఆల్రెడీ దే కమ్ ఫ్రమ్ ఫిల్మ్ ఫ్యామిలీ. బట్ ఈ కొత్తగా వచ్చిన కుర్రోడు ఒక ఫంక్షన్ లోనో అవార్డ్ ఫంక్షన్ లోనో కలిసినప్పుడు చాలా ప్రేమతో పలకరించేవాళ్ళు. హ్మ్. చూసిన సినిమా ఎంత బాగుందో, ఎంత నచ్చిందో చెప్పేవాళ్ళు. అండ్ ఈవెన్ తర్వాత రిలీజ్‌లప్పుడు వాళ్ళు పెట్టే విషెస్ కానీ, ఐ థింక్ అది మనకి లేదండి. మనకంత ప్రాబ్లమ్ కాదు. డెఫినెట్‌గా వాళ్ళకున్న ఫ్యా ఫ్యా ఇంత వాళ్ళ ఫ్యామిలీతో గాని, వాళ్ళకి బ్యాక్‌గ్రౌండ్‌తో వచ్చే ఫ్యాన్ బేస్‌లు గాని, లేదంటే ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ కాంబినేషన్‌లు గాని, బడ్జెట్‌లు గాని వాళ్ళకి చాలా తొందరగా ఇప్పుడు 4 సినిమాలు పట్టేది 4 సినిమాలు కి నేను ఎంత 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 అయితే మెట్టెక్కగలనో, హ్మ్. ఆళ్ళకి ఒక సినిమాకో లేదంటే ఒక సినిమాకే డబుల్ జంప్ కుదిరే ఛాన్స్ ఉంది. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇలాగే వాళ్ళు పాపం ఎంత కష్టపడి ఎంత ఎఫర్ట్ పెట్టినా ఆళ్ళని స్టార్ కిడ్డే అంటారుగా. యెస్. యెస్. అదే నన్ను సెల్ఫ్ మేడ్ అంటారు గదా! అవును. సో, మనకి కొన్ని అడ్వాంటేజ్‌లున్నాయి. హ్మ్. వాళ్ళకి కొన్ని అడ్వాంటేజ్‌లున్నాయి. సో, ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ బ్యాలన్స్ అండి. దాంట్లో ఇప్పుడు మనం ఏదైతే వింటున్నామో బాలీవుడ్ విషయంలోనో లేదంటే కథలుగా అది మనకు లేదు. మనకి చాలా హెల్తీ అట్మాస్ఫియర్ ఇక్కడుంది. అందరూ ఫ్రెండ్స్ లాగా ఉంటారు. అందరూ ఒకళ్ళనొకళ్ళు విష్ చేసుకుంటారు. సో, ఐయామ్ హ్యాపీ అబౌట్ ఇట్. యెస్. అలాగే ఈ మూవీలో సుధీర్ బాబు గారితో యాక్ట్ చేశారు. సో, ఎలా ఉండబోతుంది? అంటే మీ ఇద్దరి మధ్యన కోఆర్డినేషన్ యాక్టింగ్ టైంలో నార్మల్‌గా కొంచెం స్క్రీన్ మీద మాకు కనిపించిన ఆ చిన్ని చిన్ని సీన్స్‌లో కూడా 2 చీతాలు పక్కపక్కన ఉంటే హ్మ్. ఎలా ఉంటదో అలా కనిపిస్తుంది ఈ సినిమా. హుహు. హ్మ్. సో, ఎలా ఉండబోతుంది మీ ఇద్దరి కోఆర్డినేషన్? ఇట్స్ గోట్ బి వెరీ గుడ్ అండి. అండ్ సుధీర్ ఈస్ గోయింగ్ టు బి ద సర్ప్రైజ్ ప్యాకేజ్ ఇన్ ద ఫిల్మ్. మీరు ఎప్పుడో సుధీర్‌ని అలాంటి ఒక రోల్‌లో చూసుంటారు. అండ్ తను ఆ రోల్ కోసం పెట్టిన డెడికేషన్ గాని, బాడీ లాంగ్వేజ్ గాని, ఇచ్చిన పెర్ఫార్మన్స్ కానీ వన్ ఆఫ్ ద హైలైట్ సినిమాకి. హ్మ్. అండ్ డెఫినిట్‌గా ఈ సినిమా తర్వాత సుధీర్ ఫ్యాన్ బేస్ చాలా పెరగబోతుందని నేను అనుకుంటున్నాను. యెస్. మీరు చెప్పారు ఆల్రెడీ 12 ఏళ్ళు నన్ను చూడ్డానికి థియేటర్‌కొచ్చారు. సో, ఈ ఒక్కసారి నేనే మీ హ్మ్. ఇంటికొస్తున్నానని చెప్పేసి. తెలుగు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చుట్టాలొస్తే ఎంత చూసుకుంటారో మీకు తెలుసు. సో, ఖచ్చితంగా చూసుకుంటారు. అండ్ ఒక్క యెస్. ఫైనల్‌గా కొన్ని క్వెషన్స్ అడుగుతాను. ఇట్స్ యువర్ పర్సనల్ ఐ థింక్. హూస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్స్ ఇన్ టీఎఫ్ఐ అంటే ఒక మేల్ అండ్ ఫీమేల్ నేమ్స్ చెప్పమంటే ఇద్దరు వెంటనే గుర్తొచ్చే ఫ్రెండ్స్ ఎవరు? బెస్ట్ ఫ్రెండ్స్. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అండి. యెస్. శ్రీని, శ్రీని. శ్రీనివాస్ అవసరాలు. ఓకే. ఫీమేలా? ఆ! ఈ బెస్ట్ ఫ్రెండ్ చాలా మంది ఉన్నారండి. కీర్తి ఉంది, నివేద ఉంది. ఓకే. ఆహ్, 2 పేర్లు చెప్పేసాను. ఓకే. రెండిట్లో మీకు కావాల్సింది తీసుకోండి. హ్మ్. ఓకే. ఇండస్ట్రీకొచ్చిన కొత్తలో యాహ్! ఎప్పుడైనా ఆ! ఇబ్బంది పడిన సందర్భాలు గానీ, ఎవరైనా అవమానించిన హ్మ్. సందర్భాలు గానీ ఎదురయ్యాయా? అమ్మ ఐ విల్ టేక్ ఇట్ యాస్ ఎ ప్రాసెస్ అండి. ఇట్స్ ఆహ్, డెఫినిట్‌గా ఇంత పెద్ద ఒక ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మనం ఎవరో తెలీదు. మనం కొత్తగా వచ్చినప్పుడు కొన్ని కొన్ని
కొన్ని అండ్ అది అది అవన్నీ ఫేస్ చేయకపోతే ఈ రోజు కిక్ కూడా ఉండదు. అంటే ఏది ఈజీగా రాకూడదండి, కష్టం ఉండాలి, కొన్ని అవమానాలు జరగాలి. కానీ ఆ జరిగినట్లు తలుచుకుంటూ లేదంటే దాన్ని మాట్లాడుతూ కూడా ఉండకూడదు. ఎస్, నైస్ ఎంజాయ్ అండి, చేయాలంతే. నైస్. ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో ప్రొడ్యూసర్ని సపోర్ట్ చేయడానికి, ఆర్థికంగా చితికిపోకుండా ఉండడానికి చాలా మంది రెమ్యూనరేషన్లు తగ్గించుకోవాలి అనే టాక్ వినిపిస్తుంది. సో మిమ్మల్ని రెమ్యూనరేషన్ తగ్గించుకోమంటే వాట్ విల్ యూ సే? 100%. అంటే అదే అంటున్నాను, ఇది ఒక జనరల్ స్టేట్మెంట్ కాకూడదు. ఎస్, ఏ ప్రొడ్యూసర్ అయినా సరే నష్టంలో ఉండకూడదు. దానికి తగ్గట్టుగా ఏ ప్రొడ్యూసర్ ఎంత నష్టంలో ఉంటారు, లేదంటే ఏ ప్రొడ్యూసర్ కి ఎంత బర్డెన్ అవుతుంది ఒక సినిమా చేసేటప్పుడు అన్న దాన్ని బట్టి ఎవరికి వాళ్ళు తగ్గించుకోవాలి. అందరికి ఓవరాల్ గా అందరికి ఒక లెక్క పెట్టడానికి ఇప్పుడు మన కొత్త యాక్టర్లు ఉన్నారు, అప్కమింగ్ యాక్టర్స్ ఉన్నారు, స్టార్స్ ఉన్నారు, సూపర్ స్టార్స్ ఉన్నారు. అందరికి మనం ఇంత తగ్గించుకోండి ఒక జనరల్ అలా చెప్పలేం కదా. అవును. సో ఎవరెవరి సినిమాలకి వాళ్ళు ఎంతెంత చేయగలరు, ప్రొడ్యూసర్స్ కి కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ కానీ వాళ్ళు ప్రొడ్యూసర్స్ ఎంత రిస్క్ లో ఉన్నారు, ఆ రిస్క్ కి తగ్గట్టుగా తగ్గించుకోవాలి అందరూ. ఎస్, నెక్స్ట్ మల్టీ రిస్కే లేదనుకోండి, నిజంగానే చాలా ఎక్సైటెడ్ గా చాలా బ్రహ్మాండంగా వచ్చింది, అన్ని రకాలుగా డీల్స్ అన్ని అయిపోయినాయి అనుకో, తగ్గించుకోకర్లేదు అలా. ఓకే, End of the అలాంటి business పరిస్థితి కదా. రావాలని మనం కూడా కోరుకుందాం, తగ్గించుకోకూడని పరిస్థితులు రావాలని. అవును అవును, అంటే అందరి గురించి ఐ కాంట్ వాళ్ళ సైడ్ నుంచి మాట్లాడలేను కాబట్టి, బట్ పాండమిక్ ఉన్నా పాండమిక్ లేకపోయినా ఒక యాక్టర్ బాధ్యత ఆ సినిమా మీద ఎవరు లూజ్ అవ్వకూడదు అన్నది. ఎస్, ఓకే. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, నెక్స్ట్ ఒక మల్టీ స్టారర్ మూవీ చేస్తున్నారు అనుకుందాం, అనుకుంటే ఒక పెద్ద స్టార్తో వర్క్ చేయాలంటే వీరిలో ఎవరిని చూస్ చేసుకుంటారు? ఇన్ కేస్ మీకు చూస్ చేసుకునే ఆప్షన్ ఉంటే, చాయిస్ మీ చేతిలో ఉంటే, 1 వెంకటేష్ గారు అండ్ 2 చిరంజీవి గారు, 3 బాలకృష్ణ గారు. నాగార్జున గారితో ఆల్రెడీ యాక్ట్ చేసేసారు, సో అందుకని ఆప్షన్లో పెట్టలేదు. అయ్యయ్యో, చాలా కష్టమైన ఆప్షన్స్ ఇచ్చారండి నాకు. ఐ థింక్ వెంకటేష్ గారు, ఎందుకంటే చిరంజీవి గారు బాలకృష్ణ గారితో నేను కొంచెం భయపడతాను కాబట్టి నేను వాళ్ళతో యాక్ట్ చేసేటప్పుడు తడబడతానేమో. వెంకటేష్ గారు నేను ఆల్రెడీ నేను ఇంతకుముందు 2-3 సార్లు కలిసినప్పుడు కానీ నేను మాట్లాడినప్పుడు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. సో ఆయనతో డెఫినెట్ గా కంఫర్టబుల్ గా ఓపెన్ అప్ అయ్యి పర్ఫామ్ చేయగలుగుతాను అనుకుంటున్నాను. అండ్ నాకు వెంకటేష్ గారి టైమింగ్ అంటే చాలా ఇష్టం. సో ఐ థింక్ ఐ విల్ హ్యావ్ అ బాల్ ఇఫ్ ఇట్స్ వెంకటేష్ గారు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యూర్ టైమ్. అండ్ నేను ఆల్రెడీ చెప్పాను మీకు, ఇంటికి వస్తే ఏ విధంగా చుట్టాలను చూసుకుంటారో తెలుగు ప్రజలు, ఖచ్చితంగా మీ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా పెట్టకండి, లావ్ అయిపోతాను మళ్ళీ. ఓకే, ఈ టైంలో అవ్వచ్చండి, ఎలాగో ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి మంచిగా తినండి, లావ్ అయిన ప్రాబ్లం లేదు. మళ్ళీ రేపు షూటింగ్, ఇంకొక 1 month లో షూటింగ్ స్టార్ట్ అవుతుందండి, మళ్ళీ కష్టపడాలి. రైట్ నాని గారు, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ ద ఇంటర్వ్యూ. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.